నమస్తే అందరికి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం జైరాబాద్ వెళ్తున్నాం. జైరాబాద్ దగ్గరలో అల్గోల్ విలేజ్ లో అండర్ గ్రౌండ్ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ చాలా స్పెషల్. ఒక్కతనే సొంతగా ఎవరి సాయం లేకుండా తవ్వి అందులో విగ్రహాలు కూడా చెక్కడం జరిగింది. ఈ టెంపుల్ హిస్టరీ ఏంది, చెక్కిన పర్సన్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ అయితే మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే మనం అండర్ గ్రౌండ్ టెంపుల్ కి అయితే వచ్చినాము. ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తే మొత్తము పట్టించుకుంటట్లేదు. మొత్తం ఎక్కడెక్కడ గడ్డి చెత్త చేరంతో నిండిపోయింది. ఒకసారి మీద చూడండి. లోపలికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇలాంటి హిస్టారికల్ టెంపుల్స్ ని మనం కాపాడుకోవడమే మన బాధ్యత. సో చూస్తారు కదా, ఏడో చూసిన గ్లాసులు చెత్త చెదారంతో నిండిపోయింది. చూడండి, ఇగో ఆయన ఒక్కడే సొంతగా నాకున్న భక్తిని అర్థం చేసుకోండి. మీరు ఒక్కడే ఎంత మంచి టెంపుల్ అసలు చెక్కిందంటే అసలు చాలా గ్రేట్. చూడండి అసలు ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ కానీ అంతా. సొంతగా ఆయన్ని ఓన్ గా ఆయన్నే ఇంజనీరు, ఆయన్నే ఎవ్రీథింగ్. ప్రతిదీ శిల్పాలు కూడా చూడండి, ఎక్కడెక్కడ గోడల పైన చూడండి మొత్తం శిల్పాలు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న టెంపుల్స్ ని ఇట్లా మనం కాపాడుకోవడం మన బాధ్యత. చూడండి, ఎక్కడ చూసినా చెత్త చెదారం. ఇలాంటివి మనకి మళ్ళీ మళ్ళీ దొరకవు. హిస్టరీలోకి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం అల్గోల్ గ్రామంలో ఒక పెద్ద ఆయన నేలను తవ్వి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఒక్కడే ఎంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడంటే ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా. అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో నమ్మలేని విధంగా అద్భుతమైన శిల్పకళ మన కళ్ళని కనువిందు చేసేలా ఉన్నాయి. ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలోనే ఒక్కడే ఎంత గొప్ప ఆలయాన్ని నిర్మించాడంటే అద్భుతమనే చెప్పాలి. ఎంత గొప్ప ఆలయాన్ని చూస్తే ఎంతో బాధకరంగా ఉంది. ఈ ఆలయాన్ని మళ్ళీ మరమ్మతులు చేసి బాగు చేస్తే మన చరిత్రను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మరిన్ని ఇలాంటి అన్సీన్ హిస్టారికల్ టెంపుల్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.